భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ కెనడా మద్దతు కోరుతుంది. పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇస్లామాబాద్లో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అభ్యర్థన చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తక్షణమే పునరుద్ధరించేలా చూడాలని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండేలా మరియు నీటిని ఆయుధంగా మార్చడాన్ని అరికట్టేలా స్నేహపూర్వక దేశమైన కెనడా తమకు మద్దతు ఇవ్వాలని పాక్ కోరింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉండడంతో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని నమ్మదగిన రీతిలో మరియు శాశ్వతంగా అణిచివేసే వరకు ఈ ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఒప్పందాన్ని పూర్తిగా మార్చాల్సి ఉందని భారత్ స్పష్టం చేసింది. రక్తము నీరు ఒకే చోట ప్రవహించలేవు అని భారత్ మొదటి నుంచి చెప్తూనే వస్తుంది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లోనే అప్పటి భారత ప్రధాని అయిన నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని అయిన అయూబ్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్ నదులపై భారత్కు పూర్తిగా హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిపై పాకిస్తాన్కు ఎక్కువ అధికారం ఉంది. పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తిరిగి అమలు చేయించుకోవాలని అంతర్జాతీయ దేశాల మద్దతు కోరుతూ దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తుండగా, ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఎలాంటి చర్చలు చేయమని భారత్ ఖచ్చితమైన వైఖరితో ఉంది.